హాయ్ డియర్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి క్యాలికట్ ఎన్ఐటి క్యాలికట్ వీడియోలు ఎన్ఐటి క్యాలికట్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, మరి అందరికీ ప్లేస్మెంట్ వస్తున్నాయి, ఇక్కడ ప్లేస్మెంట్ ఏ విధంగా వస్తున్నాయి, మరి దీని యొక్క డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మరి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మరి రవికుమార్ సార్ ఫ్రమ్ దావరి అకాడమీ. మన ఏ ఎన్ఐటీలో చేరినా కానీ ప్లేస్మెంట్స్ ఇంపార్టెంట్. ఎందుకు ప్లేస్మెంట్స్ మీద వీడియో చేస్తున్నానంటే, ప్లేస్మెంట్ ఉంటేనే కదా మనకి 4th ఇయర్ బీటెక్ అయిపోగానే మనకి 100% ప్లేస్మెంట్ వస్తుందా లేదా, ఇక్కడ మరి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చూద్దాం. ఆ డీటెయిల్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. వీడియోని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన వీడియోస్ కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవడానికి మరి అవకాశం ఉంటుంది. మరి ప్లేస్మెంట్ ఇండివిజువల్గా డిపార్ట్మెంట్ వైజ్ ఏ విధంగా ఉండే ప్లేస్మెంట్స్ మరి అందరికీ వస్తున్నాయా లేదనేది ఒక్కసారి చూద్దాం. మరి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్కి సంబంధించి ఎన్ఐటి క్యాలికట్ మరి ఇంజనీరింగ్లో 21 వచ్చింది, ఆర్కిటెక్చర్లో 2, ఓవరాల్గా 45 ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2025 అయితే రావటం అయితే జరిగింది. ఇక్కడ ప్లేస్మెంట్ ఓవరాల్గా చూస్తే మనకి 1200+ ప్లేస్మెంట్స్ వచ్చినాయి అంట. 1200+ ప్లేస్మెంట్స్ ప్లస్ ఇంటర్న్షిప్స్ వచ్చినాయి. 200 కంపెనీస్ అయితే విజిట్ చేసినట్టు భారీగానే ఉంది ప్లేస్మెంట్స్ వచ్చినట్టు ఇక్కడైతే ఈ నంబర్ అయితే మనకి కనిపిస్తుంది. అసలు ఇండివిజువల్గా ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ఏ విధంగా వచ్చినాయి, మరి 2025 స్టూడెంట్స్ ఏ విధంగా ప్లేస్ అయ్యారు, మంచి కంపెనీలు ఏ విధంగా, ఇన్ని డిఫరెంట్ కోర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్, మరి ఫైనాన్స్ కంపెనీస్, ఈ విధమైన డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఆ డొమైన్ ప్రకారం మరి వీళ్ళు ఎలా ప్లేస్ అయ్యారో ఒకసారి చూద్దాం. ఇక్కడ టాప్ రిక్రూటర్స్ వచ్చి మెయిన్ ఒక టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, తర్వాత ఒరాకిల్, సుజుకి, టీసీఎస్, ఉబర్, భారత్ ఎలక్ట్రానిక్స్, జనరల్ ఎలక్ట్రిక్, టాటా పవర్, ఏఎండి, మంచి కోర్ కంపెనీలు. ఎప్పుడైనా స్టూడెంట్ అనేవాడు కోర్ కంపెనీలో చేరితే వాడి జాబ్కి ఎటువంటి డోకా ఉండదమ్మా. మరి మామూలుగా జనరల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే కోర్ కంపెనీస్, సపోజ్ ఏఎండి, మరి ఇంటెల్, ఇలాంటి క్వాల్కామ్, మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ప్రతి ఒక్కరు చేరితే, ఎన్విడియా తెలుసు కదా, ఎన్విడియా గురించి మనకు న్యూస్లో మరి మారు మోగుతుంది, దాని షేర్ బాగా పెరుగుతున్నట్టు. ఇట్లా సిస్కో, క్వాల్కామ్, ఇట్లా మంచి కోర్ కంపెనీలో చేరటం వల్ల మీ యొక్క జాబ్ చాలా సెక్యూర్గా ఉంటుంది. జనరల్ సాఫ్ట్వేర్, నార్మల్ సాఫ్ట్వేర్, సర్వీస్ బేస్డ్ కంపెనీలు కానీ ఎక్కువ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలను ప్రిఫరెన్స్ చేయండి. శాంసంగ్, ఎన్ఐటి క్యాలికట్ ఓవరాల్గా ప్లేస్మెంట్ సమ్మరీ చూసినట్టయితే మనకి నంబర్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ విజిట్ చేసిన నంబర్ ఆఫ్ 200 విజిట్ చేసి, నంబర్ ఆఫ్ ఆఫర్స్ 971, 971. యూజీ అంటే బీటెక్ స్టూడెంట్స్ ఇక్కడ బీటెక్ స్టూడెంట్స్ 698, పీజీ ఎంటెక్ స్టూడెంట్స్ ఎంబీఏ ఇక్కడ 275, పిహెచ్డి ఒకళ్ళకి ఇక్కడ గ్రాడ్యుయేట్స్ రావటం జరిగింది. మరి నంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్ 249 వచ్చినాయి. ఇక్కడ 200 కంపెనీస్ అయితే విజిట్ చేయడం జరిగింది. యూజీ 147 వాళ్ళకి ఇంటర్న్షిప్స్ వచ్చినాయి. పీజీ వాళ్ళకి 102 వచ్చి. ఇక్కడ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్ యాజ్ ఆన్ 25 అక్టోబర్ అక్టోబర్ 25 నవంబర్, సెప్టెంబర్, అక్టోబర్, సెప్టెంబర్ ఆ ప్రాంతాలు 25కి ఈ విధంగా వచ్చినాయి. 25 9th ఆగస్ట్, సెప్టెంబర్ 25కి ఈ విధంగా రావడం ఉంది. యూజీ 695, టోటల్ రిజిస్టర్డ్ ఇది 81%. అంటే 81% ఇది పెద్ద పర్సంటేజ్లేమో. మీరు ఇక 100% వచ్చింది అనుకోవచ్చు. 100% స్టూడెంట్స్ అందరూ ప్లేస్ అయ్యారు. మిగతా పర్సెంట్ సార్ మిగతా వాళ్ళ సంగతి ఏంటి సార్ అంటారు. మిగతా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు, మరి ఎంఎస్, ఎండి, కొద్ది వాళ్ళకి కొంతమంది కొన్ని స్టార్టప్లకు వెళ్ళొచ్చు. ఆ విధంగా చూస్తే మరి 100% వచ్చిందని మనం భావించవచ్చు. ఇక్కడ బీటెక్ కానీ బీఆర్ కానీ 890, ఇక్కడ టోటల్ రిజిస్టర్ 695 ఆఫర్స్ వచ్చినాయి. టోటల్ ఆల్మోస్ట్ వాళ్ళు ప్లేస్ అయినట్టు వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ మిగతా పర్సంటేజ్ స్టూడెంట్స్ ఏంటంటే అది మీ ఇంట్రెస్ట్ కదా. సపోజ్ ఇఫ్ యూఆర్ మీరు ఎన్ఐటి క్యాలిక్యులర్ చదువుతున్నారు, మంచి టాప్ ర్యాంకర్ అనుకో, మీరు స్టార్టప్ కంపెనీ పెట్టవచ్చు, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళచ్చు. కొంతమంది వీళ్ళల్లో కూడా ఏంటంటే కొంతమంది ఎంబీఏకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఎంబీఏ క్యాట్ రాసి తర్వాత ఐఏఎం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కానీ, ఐఏఎం కలకత్తా ఇలా మంచి కొంతమంది స్టూడెంట్స్, ఎక్కువ మంది స్టూడెంట్స్ బీటెక్తోనే జాబ్ చేసేవాళ్ళు కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే మనం పీజీ చేద్దాం, హైయర్ గ్రాడ్యుయేషన్ చేద్దాం, ఎంబీఏ లెవెల్ చేద్దాం, స్టార్టప్ చేద్దాం, అవన్నీ ఉంటాయి. ఇక్కడ మినిమం శాలరీ వచ్చేసి మనకి
మినిమం శాలరీ వచ్చేసి ఇక్కడ 3.75 అమ్మ, 3.75 ల్యాక్స్ మినిమం అని చెప్తారు. మినిమం ఎవరికో వచ్చింది, చూద్దాం దాని డీటెయిల్స్ చూద్దాం. తర్వాత మ్యాక్సిమం శాలరీ వచ్చి 43,24,000, 43 లక్షలు యావరేజ్ శాలరీ. ఈ యావరేజ్ అనేది ఇంపార్టెంట్. ఈ యావరేజ్ మీడియన్ అనేది ఇంపార్టెంట్. ఈ యావరేజ్ అంటే ప్రతి ఒక్కరికి 12,40,000, 10, 20 ఈ రేంజ్లో వచ్చి ఉంటుంది. సపోజ్ మినిమం అంటే ఏదో 1 or 2 మెంబర్స్కి వచ్చి ఉండొచ్చాము. దానికి మనం ఏం చేయలేము. సపోజు మీకు శాలరీ అనేది మీ యొక్క CGPA మీద కూడా ఆధారపడి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు బీటెక్ బాగా జేఈలో మంచి పర్సంటైల్ వచ్చింది, మరి NIT క్యాలికట్లో చేరారు, కాకపోతే మీరు అక్కడ సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. స్టూడెంట్స్ కొంతమంది టాపర్స్ కూడా ఏం చేస్తారంటే IITలో NITలో చేరేదాకా నెగ్లెక్ట్ చేస్తారు. కొన్ని అలవాట్లు, కొన్ని దురలవాట్ల వల్ల, కొన్ని చెడు స్నేహాల వల్ల అక్కడ స్టడీని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు. దానివల్ల ఇలాంటి ప్యాకేజీలు రావడం అయితే జరుగుతుంది. అంతేగాని ఇది మరి ఇన్స్టిట్యూటు తప్పు అని నేను అనుకోను, ఇది స్టూడెంట్ తప్పు. ఈ 3.5 లక్షలు వచ్చినాయంటే మరి ఇక స్టూడెంట్ ప్రాబ్లము. మరి అదేవిధంగా చూస్తే మరి ఎంటెక్ వాళ్ళకి 275, 471, పర్సంటేజ్ 58. ఎంటెక్ వాళ్ళు కొంతమంది ఏంటంటే వీళ్ళు ఎంటెక్ వాళ్ళకి కొద్దిగా ఎట్లయినా మరి బీటెక్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి, ఎంటెక్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ తక్కువ వస్తాయి. మరి ఎంటెక్ వాళ్ళు కొంతమంది PhD చేస్తారమ్మ, వీళ్ళు ఎక్కువ మంది PhDకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రొఫెసర్గా IITలో NITలో ప్రొఫెసర్గా వెళ్ళే అవకాశం ఉంది. ఎంటెక్ స్టూడెంట్స్ ఎక్కువగా దీనిలో జాయిన్ అవ్వరు. కంపెనీస్లో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో చేరడానికి అంత ఇంట్రెస్ట్ పడరు. కొంతమంది టీచింగ్ సైడ్ కూడా వెళ్ళే అవకాశం. వీళ్ళకి మినిమం శాలరీ 4.2. వీళ్ళకి ఎంటెక్ స్టూడెంట్స్ చెప్పండి ఇక్కడ 56 లక్షలు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఎంటెక్ ఎవరైతే గేటు ద్వారా జాయిన్ అవుతారో వీళ్ళకి 56.54. యావరేజ్ శాలరీ 11 లక్షలు వచ్చింది, మీడియం శాలరీ 10 లక్షలు వచ్చేసింది. మరి టోటల్గా ఓవరాల్గా మరి 970, 1379 రిజిస్టర్ చేసుకున్నట్టు ఓవరాల్గా PG ప్లస్ UG మొత్తం 72.98, 3.78, 56.59 మ్యాక్సిమం శాలరీ అయితే ఇక్కడ వచ్చి రావటం జరిగింది. యావరేజ్ శాలరీ 12.7, మీడియం శాలరీ 10 అమ్మ, ఇది గుర్తుపెట్టుకుంటే. ఇక్కడ ఇన్క్లూడ్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా ఆల్రెడీ, స్టూడెంట్స్ CGPA గ్రేటర్ దెన్ 6.5 హూ పార్టిసిపేట్ ఇన్ CGT. మీ CGPA 6.5 అబోవ్ ఉంటేనే మీరు పార్టిసిపేట్ చేయడానికి అర్హులు. 10 CGPA కొంతమంది పేరెంట్స్కి తెలియదు. మినిమం CGPA మెయింటైన్ చేయాలమ్మా. అసలు మంచి జాబ్ ఆఫర్స్ రావాలంటే మినిమం 8 CGPA ఉండాలి ప్రతి స్టూడెంట్ కూడా. NIT కానీ IITలో కానీ ఎక్కడ చేరినా కానీ 8 CGPA ఉండాలి. అంతేగాని 6.5, 7.5 కూడా మరి అది అంత యాక్సెప్టబుల్ కాదు. ఆ CGPA కూడా అది మరి ఆ CGPA హైయెస్ట్ శాలరీ మనకి 56.59 lakhs వచ్చింది. ఇక్కడైతే ఆల్మోస్ట్ 100% ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. మరి ప్లేస్మెంట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మినిమం CGPA 8 CGPA మెయింటైన్ చేయాలి. కొంతమంది 3.75 వచ్చిందని మరి కొన్ని కామెంట్స్లో పెడతారు. 3.7 స్టూడెంట్స్ సరిగా పర్ఫామ్ చేయకపోతే ఎవరు ఏం చేయలేరమ్మా. అది మరి బ్రాంచ్ వైజ్ కూడా కొంతమంది తక్కువ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఆ బ్రాంచ్ ఏ బ్రాంచ్కి ఎక్కువ ప్యాకేజ్ వచ్చిందో కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ బీఆర్కి ఉంది, మనకి బీఆర్కు పెడతారు కదా, JEE వాళ్ళకి బీఆర్కి పెట్టినట్టు బీఆర్కి వాళ్ళకి ఇక్కడ 12, ఇక్కడ 40% వచ్చింది. మినిమం శాలరీ 2.7 మ్యాక్స్. ఇక్కడ తర్వాత బయోటెక్లో ఒక 5 స్టూడెంట్స్ మాత్రం రిజిస్టర్ చేసుకున్నారంట, 3 దీనిలో రావటం. మినిమం శాలరీ 5, మ్యాక్సిమం శాలరీ 7, 5.3 మీడియం శాలరీ. సివిల్ ఇంజనీరింగ్ వీళ్ళకమ్మా 3.75 అంటే సివిల్ వాళ్ళకి వచ్చింది ఎక్కువగా. సివిల్ ఇంజనీరింగ్లో 3.75. సివిల్ ఇంజనీరింగు టోటల్ రిజిస్టర్డ్ 100 అయితే 75%. ఇక్కడ చూసినట్టయితే 30 మ్యాక్సిమం శాలరీ 30 వరకు వెళ్ళారు. అంటే మీ శాలరీ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాలిబర్, అది గుర్తుపెట్టుకోండి. మనకి NIT క్యాలికట్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఆ ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దాన్ని ఉపయోగించుకోవాలమ్మా. ప్లాట్ఫామ్ ఒక నుంచుంటానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు, అక్కడ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు ప్రూవ్, స్టూడెంట్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. అప్పుడే మీకు మంచి ప్యాకేజెస్ వస్తాయి. కొంతమంది పేరెంట్స్ కానీ మా అబ్బాయి NIT క్యాలికట్లో చేరాడు, ఇంకేంది లక్షలో, మరి NIT వరంగల్లో చేరాడు, ఇంకా కోట్ల రూపాయల ప్యాకేజ్ వస్తుందంటే అలా రాదు. మీరు ప్రూవ్ చేసుకోవాలి ప్రతిదీ. మీరు ఎండ్ ఆఫ్ ద డే మన లైఫ్ అయ్యే వరకు కూడా మనం ఈ కాంపిటీషన్ వాళ్ళు పరిగెడతానే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. పరిగెడతానే ఉండాలి. తర్వాత మీరు ఏదైనా కంపెనీలో చేరితే మరి అక్కడ కూడా వర్క్ చేస్తేనే మీకు శాలరీ ఇస్తారు కదా. ఒక్కసారి ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత వర్క్ చేయలేదు అనుకోండి, మీరు తీసివేయడం జరుగుతుంది వాళ్ళు.
అందుకని ప్రతి ఒక్కరు బిజినెస్సే చేస్తున్నారు. మనం అందరం కూడా బిజినెస్. మీల వల్ల 1 రూపీ వాడికి కంపెనీ అతనికి ప్రాఫిట్ రాలేదనుకో, అతను మిమ్మల్ని ఎందుకు బేర్ చేస్తాడు? అందుకని ప్రతి ఒక్కరు మీ యొక్క క్యాపబిలిటీ బట్టి ఈ యొక్క ప్లేస్మెంట్ ప్యాకేజీ అనేది ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎన్ఐటి, క్యాలికట్, వరంగల్ అని అది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. సపోజ్ ఇదే స్టూడెంటు ఇది చిన్న చిన్న యూనివర్సిటీలకు వెళ్తే అంత మరి జేఎన్టీయూ కానీ, ఉస్మానియా కానీ అంత ప్లేస్మెంట్స్ రాకపోవచ్చు. ఎందుకంటే ఎన్ఐటి, క్యాలికట్లోనే ఇస్తారు. ఎన్ఐటి, క్యాలికట్లో అది ఒక ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవాలి స్టూడెంట్. మరి కెమికల్ ఇంజనీరింగ్ 54, 79, 68 మినిమం శాలరీ 4.5 వచ్చింది. మ్యాక్సిమం శాలరీ 19.2. ఈ మినిమం శాలరీ వచ్చిన వాళ్ళందరూ క్లాసులో చాలా తక్కువ పూర్ స్టూడెంట్స్ అని నేను అనుకున్నా. ఐఎమ్ సస్పెక్టింగ్. ఎందుకంటే మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ కాదు, మరి తక్కువ CGPA ఉన్న స్టూడెంట్స్ అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా చూసినట్టయితే మ్యాక్సిమం శాలరీ కెమికల్లో 19.25 ఉంది, యావరేజ్ 9.6 ఉంది, మీడియన్ 8 lakhs ఉంది. కంప్యూటర్ సైన్స్ సిఎస్సిలో 93% ఉందమ్మా. ఇక్కడ గుర్తుపెట్టుకుని 93.33% వచ్చింది. మినిమం శాలరీ 5 lakhs, మ్యాక్సిమం 43, యావరేజ్ 19.2, మరి మీడియన్ 16.6. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ త్రిబుల్ 90, మరి 97. ఇక్కడ 80% పర్సంటేజ్ మనకి ప్లేస్మెంట్ వచ్చేసింది. ఇక్కడ మినిమం 5 lakhs, మరి మ్యాక్సిమం శాలరీ 36.50, యావరేజ్ 12.26, మీడియన్ 10 lakhs per annum. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరి 130, 152 రిజిస్టర్ చేసుకున్నారు. 130 ఆఫర్స్ వచ్చినాయి. 85, మరి 85% ఈసీఈ వాళ్ళకి 85% వచ్చింది. మినిమం శాలరీ 5 lakhs, మ్యాక్సిమం శాలరీ 43.24, యావరేజ్ 13.8, మరి మీడియన్ 11.2. మెకానికల్ 86% ప్లేస్మెంట్ అయితే వచ్చింది. మినిమం 3 lakhs per annum కూడా వచ్చింది. అంటే క్లాసులో ఉన్న పూర్ స్టూడెంట్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. పూర్ స్టూడెంట్ మరి పూర్ మినిమం మరి CGPA 8 పైన ఉండేవాళ్ళు మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ అనుకోవచ్చు. మరి 18.2 మ్యాక్స్ శాలరీ. అదేవిధంగా యావరేజ్ శాలరీ వచ్చి 9.6, 9 lakhs మీడియన్ శాలరీ. ఇక మెకానికల్ స్టూడెంట్ విషయానికి వస్తే కూడా చెప్పాను కదా, ప్రొడక్షన్లో 80%, 4.5, 14 lakhs. ఇక్కడ మీడియన్ యావరేజ్ శాలరీ, హైయెస్ట్ శాలరీ వచ్చింది. యావరేజ్ 9.8 lakhs మీడియన్ శాలరీ. ఫిజిక్స్లో ఇంజనీరింగ్ ఫిజిక్స్లో తక్కువ ప్లేస్మెంట్ ఇది ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. జోసా కౌన్సిలింగ్ వచ్చేసరికి మీకు ప్లేస్మెంటు ఇక్కడ 37% అయింది. 6 lakhs మినిమం అయింది. 6.5 యావరేజ్, మరి మీడియన్. హైయెస్ట్ ప్యాకేజీ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో 6.5 అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. జోసా కౌన్సిలింగ్లో చేరేటప్పుడు ఇంజనీరింగ్ ఫిజిక్స్ చేసిన వాళ్ళకి ప్లేస్మెంట్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ 6.6 యావరేజ్, మీడియన్ 6 lakhs. బీటెక్ మెటీరియల్స్ అనేది మెటలర్జికల్ సంబంధం 80%, యావరేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ 18.2, యావరేజ్ 8.4782. ఇక్కడ చూడండి, మరి అందరికి ప్లేస్మెంట్స్ అయితే అందరికీ వచ్చినాయి, గుర్తుపెట్టుకుని 100% ప్లేస్మెంట్ వచ్చినట్టుండే. ఇక్కడ చూడండి 3.75 మినిమం శాలరీ 3.75. తర్వాత హైయెస్ట్ శాలరీ వచ్చేసి ఓవరాల్గా స్టూడెంట్స్ ఓవరాల్గా చూసినప్పుడు మినిమం శాలరీ 3.7, హైయెస్ట్ శాలరీ 43.25 అండ్ యావరేజ్ 12.4 అండ్ మరి మీడియన్ శాలరీ 10.5. CGPA include students greater than CGPA who participate in CGPA. If company has offered a job to study having a CGPA less than 6, it is included in both placed and registered count. అంటే మనకి CGPA తక్కువ ఉండి చాలా మీరు కొద్దిగా అంత ప్లేస్మెంట్ కూడా అంత వచ్చే అవకాశం ఉండదు. కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొద్దిగా సపోజ్ క్వాల్కామ్ తీసుకున్నారనుకోండి, క్వాల్కామ్ కట్ ఆఫ్ పెడతాడు, నాకు 8 CGPA ఉన్న స్టూడెంటే కావాలంటాడు. అది గుర్తుపెట్టుకోండి, అందరినీ అలో చేయడు. ఇప్పుడు క్వాల్కామ్ అనేది ఇంటెల్, AMD ఇలాంటి మరి చిప్ బేస్డ్ కంపెనీలు, ఎన్విడియా కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, నాకు స్టూడెంట్ మినిమం 8 CGPA ఉండాలని చెప్తాడు. అప్పుడు మీరు ఆర్ నాట్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్లేస్మెంట్. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంటు. అప్పుడు వాళ్ళకి ఎక్కువ మరి పర్సంటేజ్, నీకు ఎక్కువ CGPA ఉందనుకో, మీకు కాంపిటీషన్ కూడా అక్కడ తగ్గుతుంది. ప్లేస్మెంట్ ఆఫీసులో కాంపిటీషన్ కూడా తగ్గే అవకాశం ఉంది. తక్కువ CGPAలో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ CGPAలో వచ్చిన వాళ్ళకి తక్కువ కాంపిటీషన్ వచ్చే అవకాశం. ఇక ఎంటెక్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే కూడా ఎంటెక్ ఎన్విరాన్మెంటల్ వీళ్ళకి కూడా మంచి ప్యాకేజ్, మినిమం శాలరీ, మ్యాక్సిమం శాలరీ 19.2 మంచిగానే వచ్చినాయి. ఎంటెక్ కూడా గేట్ వాళ్ళకి కూడా మంచిగా రావటం జరిగింది.
ఎన్ఐటి వాటర్ మ్యాక్, ఎంటెక్ ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ 93. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజీ మరి 33 lakhs per annum LPA. కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ 22, AML ఆర్టిఫిషియల్ అండ్ డేటా అనలిటిక్స్ 26 lakhs ప్యాకేజ్ రావటం జరిగింది ఎంటెక్ వాళ్ళకి. ఎంటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇక్కడ 17 lakhs మ్యాక్సిమం ప్యాకేజీ, 12 lakhs మీడియన్. మెగా ఎంటెక్ హై వోల్టేజ్ ఇంజనీరింగ్ 4.8. ఇక్కడ 100% ప్లేస్ ఒక స్టూడెంటే ఉన్నారు. ఎంటెక్ ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ టెక్నాలజీ 56 lakhs ప్యాకేజ్ వచ్చిందమ్మ. చూడండి ఇక్కడ ఎంటెక్ డిజైన్ అండ్ ఎలక్ట్రానిక్ డిజైన్లో VLSI వీళ్ళు స్టూడెంట్. ఈ VLSI స్టూడెంట్కి మనకి 56.59 ప్యాకేజ్. సిగ్నల్ ప్రాసెసింగ్ 13. తర్వాత మైక్రో VLSI ఇది కూడా 2 ఒకటే బ్రాంచెస్, ప్యూర్ ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. తర్వాత మైక్రో ఎలక్ట్రానిక్ VLSI అతనికి కూడా 39.25. వీళ్ళు ఎక్కడ ప్లేస్ అవుతారు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎక్కడ చేస్తుంటారని నాకు AMD, తర్వాత ఇంటెల్, తర్వాత NVIDIA ఈ చిప్ బేస్డ్ కంపెనీల్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. క్వాల్కామ్లో ఎక్కువ మంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళే కంపెనీస్ని బట్టి మీకు ప్యాకేజ్ ఇస్తారు. అంటే చిన్న కంపెనీస్ ఉండడానికి ఇంత ప్యాకేజ్ ఇవ్వలేరు కదా, అందుకని కంపెనీస్ని బట్టి మీకు ప్యాకేజీ వచ్చే అవకాశం. ఇక చూసినట్టయితే ఇది ఎంటెక్ టెలికమ్యూనికేషన్ వీళ్ళు ఎంటెక్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టంలో అసలు లేవు ప్యాకేజ్ నీళ్ళు. ఇక్కడ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో 16 lakhs హైయెస్ట్ ప్యాకేజీ యావరేజ్ ఇది. తర్వాత మిషన్ డిజైన్లో హైయెస్ట్ ప్యాకేజీ 14.89. తర్వాత ఎంటెక్ మెటీరియల్ సైన్స్లో 12.24 హైయెస్ట్ ప్యాకేజీ, అన్నింటిలో కూడా ఇదే వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్లో 13. థర్మల్ సైన్స్ 14. మరి మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ 9 lakhs ప్యాకేజీ ఉండడం జరిగింది. MBA వాళ్ళకి కూడా 15 lakhs ప్యాకేజ్. ఇది స్టూడెంట్ మరి టోటల్గా పీజీ స్టూడెంట్ ఎంటెక్ స్టూడెంట్స్ అందరికి కూడా మరి ఓవరాల్గా 56.59 lakhs ప్యాకేజ్ వచ్చింది. 11.59 వచ్చింది స్టూడెంట్. ఇంటర్న్షిప్ కూడా బాగానే ఉండే. ఇంటర్న్షిప్ వీడియో కూడా లెంత్ అయిపోయింది. ఇంటర్న్షిప్ మరి 22%. అండ్ ఇంటర్న్షిప్ ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్ళరమ్మా. దానిలో కొంతమంది ప్లేస్మెంట్లోకి వెళ్ళిపోతారు కదా. ఇంటర్న్షిప్ అనేది పెద్ద గ్యారంటీ కాదు. స్టూడెంట్ ఇఫ్ ఎ కంపెనీ హాజ్ ఆఫర్డ్ ఎ జాబ్ టు స్టూడెంట్ హ్యావింగ్ లెస్ దాన్ ఇట్ ఇన్క్లూడ్స్ బోత్ ప్లేస్డ్ యాజ్ వెల్ యాజ్ ద రిజిస్టర్డ్ కౌంట్. అందుకని CGPA ఎక్కువ మెయింటైన్ చేయమని చెప్తున్నాం స్టూడెంట్స్ని కూడా. ఇది స్టూడెంట్స్ మీరు మంచి కంపెనీస్లో మంచి టాప్ కంపెనీస్లో ఉండాలనుకుంటే మన స్టూడెంట్స్ ఇక్కడ ఇప్పుడు JEE 2026 రాసి ఎవరైతే వెళతారో మీరు 2030లో అవుట్ అవుతారు గుర్తుపెట్టుకుని. మంచి కంపెనీస్లో ఉండాలనుకుంటే NVIDIAలోకి వెళ్ళండి. తర్వాత గోల్డ్మన్ చాసి, ఇంటెల్ మంచి CGPA మెయింటైన్ చేయాలి. ఏదో తమాషాగా నేను చేరాను, నేను NITలో వచ్చేసింది హ్యాపీగా నేను పడుకుని హాస్టల్లో తినేసి పడుకుంటే నాకు మంచి ప్లేస్మెంట్ వస్తుంది అంటాకి అది కాదు. మీ లైఫ్ లాంగ్ కష్టపడాలి. మనం కెరియర్లో ఓరియంటెడ్గా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లాంగ్ కష్టపడాలి. మరి అట్లా ఇవన్నీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు చూడండి. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీల్లో రావాలంటే మీరు మంచి CGPA మెయింటైన్ చేయాలి. ప్రొడక్ట్ బేస్డ్ నాకు తెలిసినంతవరకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎవరైతే చేరతారో వాడే కింగ్. అంటే ఏదో జనరల్ సాఫ్ట్వేర్ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో చేరేవాడు కాదు. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో. ఆల్ ది బెస్ట్ చూడండి ప్రతి ఒక్కళ్ళు. మరి వీడియోని అయితే లైక్ చేయండి అమ్మ. మరి ప్లేస్మెంట్లో మరి ఏ విధంగా సక్సెస్ అవ్వాలి కూడా వీడియో చెప్పాను నేను ఆల్రెడీ. ప్లేస్మెంట్ రావటమే కాదు, అసలు ప్లేస్మెంట్ రావాలంటే ఎంత CGPA కూడా రావాలనేది కూడా వీడియోలో చెప్పాము. 100% ప్లేస్మెంట్ అయితే వచ్చింది. మరి NIT కొంతమంది 3.5 ప్లేస్మెంట్ మనం లోకల్ కాలేజీలో కూడా వస్తుంది కదా అంటారు. మరి ఇక్కడైతే గ్యారంటీ ప్లేస్మెంట్, అది గుర్తుపెట్టుకోండి. మీకు CGPA తక్కువ ఉండే గ్యారంటీ ప్లేస్మెంటు. NIT క్యాలికట్లో చదివాడంటే నిన్ను ఒక రకంగా చూస్తారు, నిన్ను ఒక టాలెంటెడ్ పర్సన్గా చూస్తారు. కానీ నార్మల్ కాలేజీ స్టూడెంట్ వేరుగా ఉంటాడు, NIT స్టూడెంట్ వేరుగా ఉంటాడు. కాబట్టి ఒక ప్లేస్మెంట్ ఒక్కోసారి తక్కువ వచ్చినా రాకపోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ బాగా మంచి CGPA ఉంటుంది, కాకపోతే ప్లేస్మెంట్లో తక్కువ ఉంటుంది. ప్లేస్మెంట్లో వాళ్ళకి తక్కువ రావచ్చు. కాకపోతే ఏంటంటే ప్లేస్మెంట్లో తక్కువ వచ్చినంత మాత్రాన అతను మళ్ళీ సేమ్ కంపెనీలో ఉండడు కదా. 1 or 2 years నేర్చుకుని వేరే కంపెనీకి జంప్ అయినప్పుడు అతనికి ప్యాకేజీలో ఎక్కువ గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ చేరుతున్నారు, ఈ కంపెనీలో చేరుతున్నారు. అసలు ఒక్కొక్కడు ఈ యొక్క కంపెనీలో ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. స్టూడెంట్స్ అనేవాళ్ళు కూడా అసలు 1 year 2 yearsకి జంప్ జిలానీ లాగా ఎగిరిపోతూ ఉంటారు ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్క కంపెనీకి. ఇది స్టూడెంట్స్ మరి మన CGPAకి సంబంధించి మరి CGPA అండ్ ప్లేస్మెంట్ టాప్ CTC దేనికి వచ్చింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు. ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.